ఓరుగల్లులో మళ్లీ అవిశ్వాసాలు తెరపైకి వచ్చాయి. నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం కోసం సొంత పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. ఆ పార్టీకి 18 మంది కౌన్సిలర్లు ఉంటే చైర్పర్సన్ రజనీ మినహా మిగతా 17 మంది అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది. నర్సంపేటలో అంతర్గత పోరు రచ్చకెక్కింది. సొంత పార్టీ చైర్పర్సన్ ను పదవిలో నుంచి దించేందుకు ఆ పార్టీ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. మున్సిపల్ చైర్మన్ గుంటి రజనీపై అవిశ్వాసం కోసం తెరలేపారు. ఈ మేరకు పలువురు కౌన్సిలర్లు కలెక్టరేట్ లో డీఆర్ఓ వాసుచంద్రకు నోటీస్ ఇచ్చారు. నర్సంపేట మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లున్నారు. 18 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లుండగా 6 కాంగ్రెస్ పార్టీకి చెందిన వారున్నారు. గత కొంతకాలంగా మున్సిపల్ చైర్మన్ తో కౌన్సిలర్లకు పొసగడం లేదు. 8 నెలల క్రితం కొంతమంది కౌన్సిలర్లు హైదరాబాద్ లో క్యాంప్ పెట్టారు. అప్పటి ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వారిని బుజ్జగించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఓడిపోవడంతో మళ్లీ అసంతృప్త రాజకీయాలు బయటపడ్డాయి. నర్సంపేట మున్సిపల్ చైర్మన్ గుంటి రజనీపై విశ్వాసం కోల్పోయామని, ఒంటెద్దు పోకడల వల్ల పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోతున్నామంటూ అవిశ్వాసానికి సంబంధించిన నోటీసును అధికారికి అందించారు. అవిశ్వాసం నోటీసుపై 17 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసినట్లు నోట్లో తెలిపారు. ఓవైపు చైర్పర్సన్ రజనీని అవిశ్వాసంతో దించేందుకు రంగం సిద్ధం కాగా, తిరిగి చైర్మన్ పోస్ట్ ను దక్కించుకునేందుకు 2 మహిళలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు దూరంగా ఉండే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లోనే చైర్మన్ పోస్ట్ ను దక్కించుకునేందుకు 10వ వార్డు కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ, 11వ వార్డు కౌన్సిలర్ గడ్డిమీది సునీతలు పోటీ పడుతున్నట్లు తెలిసింది. కాగా చైర్మన్ గుంటి రజనీపై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లే అవిశ్వాసం నోటీసు ఇవ్వడంపై పట్టణ ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.